వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి వినిపిస్తుంది. అయితే తాజాగా చాట్ జీటీపీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐ దాని ఇద్దరు వ్యవస్థాపకులు శామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రాక్మాన్లపై ఎలాన్ మాస్క్ కోర్టులో దావా వేశారు. ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే కంపెనీ వ్యవస్థాపక లక్ష్యాలను వారు విస్మరించి మోసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అసలు ఓపెన్ ఏఐతో మాస్క్ కు ఉన్న సంబంధం ఏమిటి? కంపెనీ దావా వేయడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ప్రఖ్యాత ఏఐ చాట్ బాట్ చాట్ జీటీపీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐతో ట్విట్టర్ యజమాని ఎలాన్ మాస్క్ వివాదం ముదురుతోంది. ఓపెన్ ఏఐ కంపెనీ దాని ఇద్దరు వ్యవస్థాపకులు శామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రాక్మాన్లపై ఎలాన్ మాస్క్ కోర్టులో దావా వేశారు. ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే కంపెనీ వ్యవస్థాపక లక్ష్యాలను ఓపెన్ ఏఐ విస్మరించడం ద్వారా మోసానికి పాల్పడిందని, లాభాల సముపార్జనక ఇప్పుడిది ప్రాధాన్యమిస్తోందని మాస్క్ ఆరోపించారు. ఈ మేరకు అభియోగాలతో సోమవారం ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఆయన దావా వేశారు. ఓపెన్ ఏఐ వ్యవస్థాపకులు ఉద్దేశపూర్వకంగానే మాస్క్ను మోసగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాలపై ఆయన ఆందోళనగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంతకీ ఓపెన్ ఏఐ కంపెనీతో ఎలాన్ మాస్క్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? దానికి సమాధానం తెలియాలంటే మనం 2015 సంవత్సరంలోకి వెళ్ళాలి. ఆ ఏడాదిలోనే ఓపెన్ ఏఐ కంపెనీని స్థాపించారు. అప్పట్లో ఓపెన్ ఏఐలో పెట్టుబడి పెట్టిన వారిలో ఎలాన్ మాస్క్ కూడా ఉన్నారు. ఆనాటి నుంచే కంపెనీ బోర్డులో ఆల్ట్మాన్ కూడా ఉన్నారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోనూ ఈ వివరాలను మాస్క్ ప్రస్తావించారు. ఓపెన్ ఏఐ ఏర్పడిన తొలినాళ్లలో నేను కోట్లాది రూపాయలను అందులో పెట్టుబడిగా పెట్టాను. అగ్రగామి ఏఐ రీసెర్చ్ సైంటిస్టులను ఆనాడు మేం రిక్రూట్ చేశాం. 2018 తొలినాళ్లలో నేను ఓపెన్ ఏఐ కంపెనీ బోర్డుకు రాజీనామా చేశాను. నా ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా కోసం సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని తయారు చేస్తున్నందున వైరుధ్యాలను నివారించే ఉద్దేశంతో ఓపెన్ ఏఐ బోర్డు నుంచి ఆనాడు వైదొలిగాను అని మాస్క్ పేర్కొన్నారు. ఓపెన్ ఏఐపై గతంలోనూ ఓ దావాను ఎలాన్ మాస్క్ వేశారు. ఓపెన్ ఏఐను నాన్ ప్రాఫిట్ కంపెనీగా ఉంచుతామని గతంలో ఆల్ట్మాన్, బ్రాక్మాన్లు నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓపెన్ ఏఐ కోడ్ను ఓపెన్ సోర్స్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆ ఒప్పందాన్ని వాళ్లు ఉల్లంఘించారు అని గత పిటిషన్లో టెస్లా అధినేత వాదించారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో స్పందించిన ఓపెన్ ఏఐ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఓపెన్ ఏఐ కంపెనీని లాభాల కోసం నడిపేందుకు అంగీకారం తెలుపుతూ ఎలాన్ మాస్క్ గతంలో పంపిన ఈమెయిల్స్ ఆధారాలను విడుదల చేసింది. దీంతో నాలుక కరుచుకున్న మాస్క్ జూన్లో ఆ దావాను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఎలాన్ మాస్క్ దాఖలు చేసిన దావాపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ మాస్క్ గతంలో చేసిన మెయిల్స్ అన్నిటికీ సాక్ష్యాలు, అందులోనే అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయని తేల్చి చెప్పింది.